అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్యూటిఫుల్ వ్లాగ్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. అండ్ ఈ వీక్ వాస్ వెరీ ఫనీ అండి. చాలా కొత్త ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసాము, చాలా బాగా అనిపించింది. సో మీ అందరితో షేర్ చేసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో సండే మార్నింగ్ అండి, కొంచెం లేట్గా లేచాం. అండ్ లేట్గా లేచినందుకు వి థాట్ కాఫీకి వెళ్దామని అనుకున్నాం. అండ్ ఇంతలో మా మిత్రుడు సైకిల్ ఏదో రిపేర్ ఉంటే అక్కడ తీసుకోవడానికి వెళ్ళాడు, వచ్చేసాడు. అండ్ సైకిల్ తన అపార్ట్మెంట్లో పార్క్ చేస్తానని వెళ్ళాడు. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు, లాట్ ఆఫ్ కొరియన్స్ హ్యావ్ కార్స్. అండ్ మోస్ట్లీ ఇక్కడ ఈ బిల్డింగ్లో ఫారినర్స్ కానీ వర్క్ చేసే వాళ్ళు వచ్చారండి. సో అందరూ కూడా ఈ బైక్స్ కానీ ఇట్లాంటి సైకిల్స్ కానీ వాడుతూ ఉంటారు కమ్యూట్ కోసం, కంపెనీ నుంచి ఆఫీస్కి కానీ హోమ్కి అట్లా. అండ్ ఇక్కడ మీకు చూపిస్తే అక్కడ చూడొచ్చు ఒక పర్సన్ ఎట్లా ఏ విధంగా వాడుతున్నాడో బైక్. అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు ఇద్దరు 2 persons ఆర్ గోయింగ్ ఆన్ ద బైక్. అండ్ ఇది మా లోకల్ కమ్యూనిటీ అండి. సో కాఫీ సండే రోజు కదండి, లాస్ట్ వీక్ బ్లాగ్ ఎడిట్ చేసి మధ్యాహ్నం ఇంకా వెళ్ళి బ్లూ షాక్ కాఫీ కొంచెం తీసుకుందామని అనుకున్నాం. బనానా షేక్ అట్లా తీసుకుందామని అనుకున్నాం. అండ్ బ్లూ షాక్ వచ్చేసి అమెరికన్ బ్రాండ్ అనుకుంటా అండి. అండ్ నాకు అంతగా ఐడియా లేదు, బట్ ఐ బిలీవ్ ఇట్స్ అన్ అమెరికన్ బ్రాండ్. అండ్ మనకి ఇక్కడ లోపల కూడా కూర్చోవచ్చు అండి ఏసీలో, వెరీ కన్వీనియంట్, ఫీజిబుల్గా ఉంటుంది. బట్ వీ లవ్ టు గో అండ్ వాక్ అరౌండ్ ది క్యానల్ అండి. మా ఇంటి దగ్గర క్యానల్ వాటర్ ఫ్లో ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ వెరీ ప్లెజెంట్ వ్యూ. ఇక్కడ ఇది మా లోకల్ సిట్టింగ్ ఏరియా. ఎవ్రీ వీకెండ్ మేము ఇక్కడ వచ్చి కూర్చుంటాం, కాఫీ కానీ జ్యూస్ కానీ ఏదైనా తీసుకొని వచ్చి. అండ్ వి స్పెండ్ సమ్ యాంపుల్ టైం. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అక్కడ చూడొచ్చు మీరు, పర్సన్ అక్కడ కూర్చొని పీస్ ఎంజాయ్ చేస్తున్నాడు. అండ్ ఈ లేడీ ఎవ్రీ వీక్ మేము చూస్తామండి, ఆ వాటర్లో నుంచి షెల్స్ లాగా ఏవో తీస్తుంటే, మరి ఎగ్జాక్ట్లీ నాకు అంత ఐడియా లేదు, ఏదో ఒకరోజు అడగాలి. అండ్ అక్కడ చూడొచ్చు ఒక పర్సన్ తన షూస్ వాష్ చేసుకొని వెళ్తున్నాడు. బట్ ఈ లేడీ ఓల్డ్ లేడీ, మాకు అంత ఐడియా లేదు. ఎవ్రీ వీకెండ్లో మేము వచ్చినప్పుడు తను చాలా హార్డ్ వర్క్ చేస్తుంటుంది. అంటే షెల్స్ లాంటివి ఏదో తీస్తుందో, మరి అది వండడానికో ఏంటో తెలియదు. అక్కడ మా బనానా షేక్ అలా తాగేసిన తర్వాత ఇంకా మార్ట్కి వచ్చామండి. సో మార్ట్లో మీరు ఆల్రెడీ చూసి ఉంటారు, ఇది చూడొచ్చు డిఫరెంట్ స్లాబ్స్ లాగా ఉంటాయండి. అంటే ఒక సైడ్ డైరీ, ఒక సైడ్ చికెన్, మటన్, ఫిషెస్ ఇట్లా, అండ్ కూల్ డ్రింక్స్, బెవరేజెస్. జస్ట్ షోయింగ్ యూ ఏ కొరియన్ స్టోర్ అండి. అండ్ ప్రాబబ్లీ అక్కడ కౌంటర్, అక్కడికి వెళ్ళి మనం బిల్లింగ్ చేయించుకోవాలి. అండ్ కౌంటర్ దగ్గర తెలివిగా వైన్స్ పెట్టారండి. అందరు రష్లో ఎప్పుడైనా మర్చిపోతే ఇంకా కౌంటర్ దగ్గర నుంచి తీసుకెళ్ళొచ్చు అని చెప్పి. సో ప్రాబబ్లీ కొన్ని ఫ్రూట్స్, కొన్ని వెజిటేబుల్స్ అవన్నీ తీసుకున్న తర్వాత బయటకు వచ్చేసాం. అండ్ ఇక్కడ చూడొచ్చు ఇద్దరు కొరియన్ పిల్లలు ఎంత క్యూట్గా ఉన్నారు. సండే అలా సాయంత్రం గడిపేసిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోయి తినేసి పడుకున్నామండి. నెక్స్ట్ డే మార్నింగ్ మండే అండ్ ఆఫీస్కి స్టార్ట్ అయిపోయాము. సో యాజ్ యూజువల్ నేను లేట్ అయిపోయానండి, ఆల్మోస్ట్ 11 అవ్వడానికి వస్తుంది దగ్గరగా. అండ్ ఐ నీడ్ టు రష్. అండ్ మండే మీకు ఐడియా ఉంటుంది కదా, హెక్టిక్గా ఉంటుంది, నిద్ర లేవబుద్ధి కాదు అండ్ అట్లాగా. సో నాది R&D జాబ్ అండి, యాజ్ ఐ మెన్షన్డ్ ఎర్లియర్. ఐ వర్క్ యాజ్ ఎ రీసెర్చ్ సైంటిస్ట్ ఇన్ కొరియా. అండ్ నేను క్లీన్ టెక్నాలజీ పై వర్క్ చేస్తాను. సో ఆఫీస్కి వచ్చేసాను, ఆల్మోస్ట్ 11:14 అయ్యింది. అండ్ నా సైకిల్ లాబీలో పార్క్ చేసేసాను. అండ్ గెట్ బ్యాక్ టు మై సీట్. అండ్ ఇక్కడ నా ప్రియ దేవుడు శ్రీమన్నారాయణుడు మొక్కుకొని స్టార్ట్ చేశానండి నా డే. అండ్ ఇక్కడ మా ఫ్రెండ్ వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి కొంచెం శాంపిల్స్ తీసుకొని, సో అతన్ని కొంచెం హెల్ప్ చేశాను నేను. సో అది కూల్ అండ్ ఛాంబర్ బాక్స్ అండి. అందులో మా శాంపిల్స్ లో టెంపరేచర్స్లోనే యాక్టివ్ ఉంటాయి. సో ఆ లో టెంపరేచర్స్ కోసం -18 వరకు అది హోల్డ్ చేయగలుగుద్ది. సో అందులో కార్లో పెట్టేసి, అండ్ మా ఫ్రెండ్ వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళాడు, నేను వచ్చేసాను. అండ్ ఆఫ్టర్ వర్కింగ్ ఫర్ సమ్ టైమ్ మా ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళాను కొంచెం డిస్కషన్ చేయడానికి. అండ్ సాయంత్రం 8 అయిపోయింది. సో మా ప్రొఫెసర్కి బాయ్ చెప్పేసి నేను ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయానండి మండే రోజు. ఇక్కడ చూడొచ్చు చందమామ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను, అంత క్లారిటీగా లేదు ఎందుకంటే నైట్ టైంలో ఐఫోన్ అంత బెటర్ క్వాలిటీ అవుట్పుట్ ఇవ్వదండి. సో
సో బేసికలీ హిల్స్ అంటే కొరియా టెరైన్ అంతా మీకు ఐడియా ఉంటుంది. మనకి ఇండియాలో ఉత్తరాఖండ్ కానీ హిమాచల్ ప్రదేశ్ ఎట్లా ఉంటుందో, సో వ్యాలీస్ లాగా ఉంటుంది. వ్యాలీస్ మధ్యలో ఇట్లాంటి ఎస్టాబ్లిష్మెంట్ చేశారండి. వెల్ డెవలప్డ్ కంట్రీ అండి, దాంట్లో నో డౌట్. ఎవ్రీథింగ్ ఇంజనీరింగ్ మార్వల్ అండి, ఎవ్రీథింగ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ప్రతి దగ్గర. అండ్ మార్నింగ్ ట్యూస్డే ఆఫీస్కి వచ్చేసాను. సో మా స్టూడెంట్స్ వాళ్ళు ఏదో చూశాను నేను అని చాలా సందిగ్ధంలో చెప్తున్నారు, దాన్ని ట్రాన్స్లేట్ చేయలేకపోయారు. కానీ లాస్ట్లో ట్రాన్స్లేషన్లో నాకు అర్థమైంది ఏంటంటే అది కాక్రోచ్ అని. అండ్ కొంచెం వాళ్ళ ప్రైవసీ కోసం నేను ఇంత బ్లర్ చేసి పెట్టానండి. అంటే వాళ్ళకి తెలుసు నేను వీడియో తీస్తున్నా అని, వాళ్ళ పర్మిషన్ తీసుకుంటా, కానీ ఐ డోంట్ వాంట్ టు పుట్ దెమ్ ఆన్లైన్. అండ్ మా ఆఫీస్లో కొంచెం ఫైర్ ఇన్స్టిట్యూషన్ది అయింది. సో మార్నింగ్ మీరు చూసారు కదా, మా స్టూడెంట్ చాలా భయపడిపోయింది అనమాట కాక్రోచ్ని చూసి. సర్లే నేను ప్రాంక్ చేద్దామని కాక్రోచ్ ప్రింట్ తీసానండి. తన మౌస్ కింద పెట్టాను ఒక కాక్రోచ్ కట్ చేసి. నార్మల్గా తనకి చెప్పాను నేను ఇక్కడ జిరాక్స్ ప్రింట్ తీసుకోవాలి అని చెప్పి, సరే తీసుకో అని చెప్పి తను నార్మల్గా వెళ్ళి కూర్చుంది అనమాట. నేను ఇంకా మళ్ళీ కెమెరా పట్టుకొని దాన్ని వీడియో తీశాను, మీరు చూడొచ్చు. ఒక్కసారి ఇంకా షేక్ అయిపోయింది, ఇంకా బయటకు వెళ్ళిపోయింది. బట్ ఇట్ వాజ్ వెరీ ఫనీ. తర్వాత తనకు కూడా నచ్చింది, తన పర్మిషన్ తీసుకొని నేను అప్లోడ్ చేశాను. సో మీరు అక్కడ చూడొచ్చు, మౌస్ కింద పెట్టాను అనమాట. సో ఆ రోజు డే అంత ఫన్నీగా అలా కంప్లీట్ అయిపోయి ట్యూస్డే. సో ఇంకా మేము మళ్ళీ రివర్ట్ బ్యాక్ అయిపోయినట్టు ఇంటికి. 8:30 అయింది ఈవినింగ్. ఇంకా లాస్ట్లో నేనే వెళ్ళేది, అన్నీ ఏసీ లైట్స్ అన్ని క్లోజ్ చేసుకోవాలి, హూవర్ ఇస్ లీవింగ్ లాస్ట్ అన్నీ చెక్ చేసుకోవాలి, ల్యాబ్ ఎక్విప్మెంట్ అంతా. సో ఇంకా ఇంటికి బయలుదేరిపోయాను. సో వెళ్ళే ముందు ఒకసారి మా ప్రొఫెసర్ని మీట్ అయ్యి బాయ్ చెప్పేసి వచ్చేసా. సో ఇంటికి వచ్చేసరికి కొంచెం సర్ప్రైజ్ అండి, మా ఫ్రెండ్ నా కోసం మళ్ళీ కాఫీ పెట్టాడు. సో ఇది పైకీస్ కాఫీ. అండ్ కొరియాలో చాలా కాఫీ షాప్స్ అండి, మీకు అంతకు ముందు కూడా చెప్పాను. అంటే ఇక్కడ మ్యాక్సిమం వాళ్ళు కాఫీ బాగా డ్రింక్ చేస్తారు, బివరేజెస్ అట్లా చాలా డ్రింక్ చేస్తారు. అండ్ ఇది వచ్చేసి బనానా షేక్ ఏదో ఇచ్చాడు. అండ్ మీరు గెస్ చేయగలుగుతారా ఈ ప్రైస్ ఎంత ఉంటుందో? సో ఇది వచ్చేసి ఆల్మోస్ట్ అండి 5,000 కొరియన్ వాన్ ఉంటుంది, అంటే దగ్గర 300 రూపాయలు. అండ్ ఈ పైకీస్ కాఫీ అనేది గుడ్ కంటెంట్ ఇస్తారండి. సో సక్సెస్ఫుల్గా మండే రోజు రాగానే ఇంకా కాఫీ తాగేసి రిలాక్స్ అయ్యాను. మళ్ళీ కొంచెం కుకింగ్ కూడా చేసుకోవాలి, ఆ విధంగా కుకింగ్ కర్రీస్ ఏమైనా చేసుకోవాలి, ఇంకా మనం చేసుకోవాలి. సో ఆ విధంగా నా డే అయితే కంప్లీట్ అయ్యింది. సో మీరు ఎప్పుడైనా కొరియా రావాలనుకున్నా, కొరియాకి వచ్చి ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నా డూ కమెంట్ అండి. ఐ డెఫినెట్లీ సజెస్ట్ యూ ఎనీ గుడ్ ప్లేసెస్. సో నెక్స్ట్ డే 30 మార్నింగ్ ఆఫీస్కి స్టార్ట్ అయ్యాను. ఇది నా జనరల్ సైక్లింగ్ ట్రాక్ అండి, నేను ఆఫీస్కి వెళ్ళే రూట్. బట్ ఇక్కడ ఒక అద్భుతమైన సర్ప్రైజింగ్ ఎలిమెంట్ నాకు కనిపించింది. ఇదేంటి అంటే ఫ్లవర్ ఫ్రూటా నాకు తెలియదు, బట్ ఆ డిజైన్ మీరు చూస్తున్నారు కదా, కంప్లీట్గా అది నేచర్ నుంచే వచ్చిందండి. అంటే ఆ క్రాఫ్టింగ్ కానీ అదంతా ఉండే మరి. అండ్ నాకు అనిపించింది ఇది తీసుకొని వెళ్ళి ఇండియాలో మనం బిజినెస్ చేసుకోవచ్చు కదా, ఎందుకంటే కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఇది పడిపోయి ఉన్నాయండి అవన్నీ. అండ్ చెట్టు మీద కూడా మీరు చూడవచ్చు, ఈ సీజన్లో ఫాల్ అనుకుంటా అది మొత్తం పడిపోతూ ఉంటాయి సమ్మర్లో. సో బట్ వెరీ బ్యూటిఫుల్ అండి, ఒక్కొక్క పీస్ ఒక్కొక్క డిజైన్ లాగా. అంటే ఇట్లాంటి డిజైన్స్ డిఫరెంట్ వెరైటీస్లో వచ్చింది. తర్వాత నేను మా ఫ్రెండ్ని కనుక్కుంటే తను పైన్ అని చెప్పిందండి, అది కొంచెం లక్కి బాగుంటుందంట. బట్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, హిమాచల్లో దొరుకుతుందంట పైన్ ట్రీ అది. సో పైన్ ఫ్రూట్ అంటారంట దాన్ని. అండ్ కొంచెం ఆఫీస్లో వర్క్ చూసుకొని, అండ్ కొంచెం మా వాటర్ ప్రాబ్లం ఉంటే బేస్మెంట్లో వాటర్ అన్ని కరెక్షన్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయానండి ఇంటికి. సో బేసికలీ మీరు చూడొచ్చు, నేను ఆఫీస్కి వెళ్తుంటాను వస్తుంటాను. బట్ ఎప్పుడైనా నార్మల్ డే ఉంటే అంత కంటెంట్ ఎక్కువ లేకపోతే నేను జస్ట్ కమ్యూట్ అయ్యి ఏం చేశాను అనేది చూపిస్తాను. బట్ నాకున్న టైంలో మ్యాక్సిమం నేను బయటకు వెళ్తుంటాను, లంచ్కి కానీ డిఫరెంట్ రెస్టారెంట్స్ కానీ అట్లా. సో ఆ రోజు ట్యూస్డే ఇంటికి వచ్చేసాక సాయంత్రం సైక్లింగ్ చేద్దామని నైట్ 10 o'clockకి ఇంకా స్టార్ట్ అయ్యానండి. సో చూస్తే మీరు అక్కడ చూడొచ్చు, పెద్ద చెట్లు ట్రక్స్ పైన ఉన్నాయి. అండ్ ఐ వాజ్ సర్ప్రైజింగ్ అనిపించింది, ఇంత పెద్ద చెట్లు రూట్లతో సహా తీసుకెళ్తున్నారు అండ్ అంత పెద్ద ట్రక్స్ వీటి కోసమా అని అనుకున్నా. అంటే హౌ మచ్ దే కన్సర్న్ ఫర్ దెనీ వయబిలిటీ అంటే ట్రీస్ కోసం కానీ ఎకలాజికల్ కోసం కానీ దే ఆర్ వెరీ డ్యామ్ స్ట్రిక్ట్ అనమాట. సో నాకు తెలిసి అది ఎక్కడ తీసుకెళ్ళి పెడతారు. అండ్ అక్కడ ఇద్దరు ఫారినర్స్, మేబీ ఇండోనేషియన్ వాళ్ళు వియట్నాం వాళ్ళు మంచిగా చిల్ అవుతున్నారు.
సో 31st రోజు ఐ వాజ్ బిజీ విత్ ఆల్ ద వర్క్స్, అంత ఎక్కువగా వ్లాగ్ చేయలేకపోయానండి. అండ్ సపోజ్ డూయింగ్ సమ్ స్ట్రీట్ ఎక్స్పెరిమెంట్. సో దాని తర్వాత మీరు చూసుకుంటే 1st August ఫ్రైడే, ఇంకా యాజ్ యూజువల్ లేట్ లేచాను. ఇంకా రష్, ఇంకా సైక్లింగ్ చాలా స్పీడ్లో థ్రాట్లింగ్ స్టార్ట్ చేశానండి, ఇంకా టైంకి వెళ్దాం అని చెప్పి. యాక్చువల్గా అయితే సన్ ఇక్కడ ముందు ఉండాలి, కానీ ఇప్పుడు చూస్తే నా నెత్తి మీద ఉంది, అంటే ఆల్మోస్ట్ మధ్యాహ్నం అవ్వడానికి వస్తుంది అనమాట. సో లేట్ అయిపోయాను. మీకు కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి అండి. అండ్ మీరు ఆస్పైరింగ్గా ఉన్నారు, బూసాన్ సిటీ రావాలనుకుంటున్నారు, కొరియా చూడాలనుకుంటున్నారు, అడ్వాన్స్ టెక్నాలజీస్ తెలుసుకోవాలనుకుంటున్నారు అంటే ఖచ్చితంగా ఎనీ టైం మీరు కామెంట్ చేయండి, 100% నేను రిప్లై ఇస్తానండి. జస్ట్ మీకు నచ్చితేనే లైక్ చేయండి. ఇఫ్ యూ ఫీల్ ద కంటెంట్ ఈస్ గుడ్, నాట్ బోరింగ్ యూ, అండ్ మీకు ఏదో కొత్త విషయం యాడ్ ఆన్ అవుతుంది, వాల్యూ ఎడిషన్ ఉంది అనుకుంటే ఖచ్చితంగా చేయండి. నా మోటివ్ ఆర్ నా అబ్జెక్టివ్ ఏంటి అంటే మీకు ఏ విధంగా లైఫ్ స్టైల్ ఉంటుంది అని చెప్పి. ఎందుకంటే మ్యాక్సిమం మీరు ట్రావెల్ వ్లాగ్స్లో చూస్తారు, అందరూ అక్కడ జస్ట్ హోండే బీచ్ కానీ, సియోల్ కానీ, నమ్సన్ టవర్ ఇవే చూపించి అక్కడ నుంచి వెళ్ళిపోతుంటారు, అండ్ ఏదో కొన్ని టెక్నాలజికల్. బట్ యాక్చువల్ బూసాన్ సిటీలో జీవితం ఏ విధంగా గడుస్తుంది, ఒక ఫారినర్గా మనం ఎట్లా ఉంటాము, లేదా కొరియన్ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ భాష ఏంటి, యాస ఏంటి, జీవన విధానం ఏంటి, వాళ్ళ కల్చర్ ఏంటి, రూట్స్ ఏంటి, ఇట్లాంటివన్నీ మనం ఏదో ఒక వీడియో చేసి అన్నీ చూపించలేమండి. మనం స్లోగా ప్రోగ్రెస్ అవుతూ ఏ విధంగా మనం చూస్తున్నాం అంటే నాకు కొత్తగానే, ఈవెన్ ద 2 years నేను నేర్చుకున్నాను కాబట్టి ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్. అంటే నాకు 2 yearsలో ఎక్స్పీరియన్స్ ఉంది, నేను కొంచెం డైజెస్ట్ చేసుకొని అర్థం చేసుకోవడానికి టైం పట్టింది. సో ఆ ఎక్స్పీరియన్స్తో మీకు కూడా కొంచెం చూపించాలనుకుంటున్నాను. ఎందుకంటే సౌత్ ఈస్ట్ ఏషియాలో మ్యాక్సిమం అందరు మాట్లాడేది చైనా గురించి, జపాన్ గురించి అండి. కొరియా అందరికీ తెలియదు, బట్ కొరియా ఈజ్ ఆల్సో వెల్ డెవలప్డ్ కంట్రీ అండి. ఈవెన్ ద పాపులేషన్ వైజ్, ఏరియా వైజ్ చాలా చిన్నదైనా ఇట్ ఈస్ ఎ వెరీ అడ్వాన్స్డ్ కంట్రీ అండ్ చాలా బ్యూటిఫుల్లీ ఎవాల్వ్డ్ అండి. అండ్ వాళ్ళ ఇక్కడ ఉన్న మనుషుల జీవిత విధాన శైలి కానీ, డిసిప్లిన్ కానీ, దే ఆర్ డ్యామ్ గుడ్ అండి. అండ్ మీరు టెక్నాలజీ మనం రేపటి గురించి ఆలోచిస్తాం, వీళ్ళు 20 సంవత్సరాల ముందు గురించి ఆలోచిస్తారు, ఏ విధమైన టెక్నాలజీ ఉంటే బెటర్ అని. అండ్ ఆ విధంగా మా ఇన్స్టిట్యూట్కి అంత ఫండింగ్ ఉందండి. అండ్ మేము ఫ్యూచర్ టెక్నాలజీస్ పైన వర్క్ చేస్తుంటాం కాబట్టి. సో అందరు లంచ్కి స్టార్ట్ అయిపోయారు, నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నాను. సో లంచ్ టైం వచ్చేసి కొరియాలో అండి 12 to 1, అండ్ డిన్నర్ టైం వచ్చేసి 6 to 6:30. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ దీన్నే ఫాలో అవుతాయి. అండ్ యాజ్ యూజువల్ లంచ్ ఇవి ప్రొవైడ్ అయ్యాయి. సో ఆఫీస్లో వర్క్ కంప్లీట్ చేసేసుకొని ఇంకా రివర్ట్ బైక్ ఇంటికి వచ్చేసానండి. మా మిత్రుడు నా కోసం కాఫీతో వెయిట్ చేస్తున్నాడు. వెళ్ళేటప్పుడు ఈ కార్ కనిపించింది, మీరు కమెంట్ చేయండి అది ఏ బ్రాండో, నాకు అంత ఐడియా లేదు కార్స్ గురించి. ఇంకా కాఫీ కోసం తాగుతూ మా సిట్టింగ్ ఏరియాకి వచ్చేసాం. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు, వాళ్ళు ఎంత అడ్వాన్స్డ్ కొరియన్స్. ఇది వచ్చేసి సిమెంట్ ట్రాక్ అండి, అక్కడ వచ్చేసి మట్టి ట్రాక్. అంటే మట్టి పెట్టాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళ నమ్మకం ఏంటంటే మట్టిలో మనం నడిస్తే కింద మనం అరికాలలో బ్లడ్ సర్క్యులేషన్ బాగుతుందని వాళ్ళ కోసం అది పెట్టారు. అండ్ నడిచాక మీరు అక్కడ కడుక్కోవడానికి, కాళ్ళు కడుక్కోవడానికి వాటర్ కూడా ఉంటాయండి. సో అంటే ఇట్లాంటి చిన్న చిన్న డీటెయిలింగ్స్ అంతే నాకు చాలా బాగా నచ్చుతాయండి. అండ్ మీరు చూడొచ్చు డెక్ లాగా కట్టారు, ఇదంతా గవర్నమెంట్ కన్స్ట్రక్టెడ్ అండి. ఇది నా బైసైకిల్. అండ్ కింద కూడా మీరు వాక్ చేయొచ్చు, ఇక్కడ బ్యాక్ కూడా వాక్ చేయొచ్చు. సో మా మిత్రుడు నా కోసం కాఫీ తీసుకొని వస్తే అక్కడ కూర్చొని పీస్ఫుల్గా తాగి, అండ్ మళ్ళీ కొంచెం చీకటి అయ్యాక ఇంకా కొంచెం మార్ట్కి అట్లా వెళ్దాము అన్నట్టు అనుకొని మార్ట్కి వెళ్ళేసి మేము కొంచెం సామాన్ తీసుకొని రావడం జరిగిందండి. ఈ వీడియో కొంచెం లెంతీ ఉండొచ్చు అండి, ఎందుకంటే నేను ఫస్ట్ టైం యూట్యూబర్ని అండ్ బ్లాగింగ్, ఎడిటింగ్ అంతా నాకు కొత్త. బట్ నా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. అండ్ మీకు కొంచెం బోరింగ్గా అనిపించినా ఫాస్ట్ ఫార్వర్డ్లో చూడొచ్చు, కొంచెం స్లోగా అనిపించినా 2xలో కానీ 1.5xలో కానీ చూడొచ్చు. లేదు మీకు బాగానే అనిపించింది అంటే టీవీలో కానీ ఎక్కడన్నా చూడొచ్చు అండి. సో దట్ మీకు ఇంకా క్లారిటీగా, క్లియర్గా కనిపించింది. అండ్ సాయంత్రం పూట చూడండి ఎంత బ్యూటిఫుల్గా లైట్స్ అలా అయినాయో ఆ బ్రిడ్జ్ పైన. అండ్ ప్రతి దగ్గర మీకు కొరియాలో ప్రతి దగ్గర ఇదే నీట్నెస్, ఇదే మెయింటెనెన్స్ ఉంటుందండి. అండ్ ఫైనలీ ద లాస్ట్ డే ఆఫ్ ద వీకెండ్, ఈ వీకెండ్ బ్లాగ్లో సో సాటర్డే రోజు అండి. ఇంకా సర్లే అని చెప్పి మా మిత్రుడు ఏమన్నాడంటే, అన్నయ్య కొంచెం సైక్లింగ్ చేద్దాము, పొద్దున్నుంచి పడుకొనే ఉన్నాను అంటే సర్లే అని చెప్పి సైక్లింగ్ స్టార్ట్ చేశానండి. సో సాయంత్రం 6 అవుతుంది, క్లోజ్ టు 5:46 అలా. ఇంకా మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళా, అతను వస్తున్నా అని చెప్పాడు. సో నా అపార్ట్మెంట్ అక్కడండి, ఇది మా ఫ్రెండ్ అపార్ట్మెంట్. సో అతని కోసం వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు మీరు ఏ విధంగా లేన్స్ ఉన్నాయో. అక్కడ హై రైజ్ అపార్ట్మెంట్ ఉంది, స్టూడియో అపార్ట్మెంట్ అండి. కొంచెం 1-2 floors ఉంటాయి, చిన్నగా ఉంటాయి స్టూడియో అపార్ట్మెంట్స్. అండ్ అక్కడ మీకు లాస్ట్లో కనిపించేది బిగ్ అపార్ట్మెంట్స్, ఒక 20-30 floors ఉంటాయి అన్నమాట.
ఆల్సో అనదర్ ఫారినర్, ఆయన బైసైకిల్ అది. సో మేము ఫారినర్స్మే ఇక్కడ. సో మా బైసైకిల్స్ ఇవి. సో మా ఫ్రెండ్ వచ్చాడు, ఇంకా సర్లే అని చెప్పి సైకిల్ స్టార్ట్ చేసామండి. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఆ బ్రిడ్జ్ పైన ఎంత బ్యూటిఫుల్గా ఈ ఫ్లవర్స్ అలైన్ చేశారండి. అండ్ ఆల్మోస్ట్ ఇవి 365 days ఉంటాయండి ఈ ఫ్లవర్స్. అండ్ నైట్ టైం మీరు ఇందాక లైట్నింగ్ చూసారు కదా, ఆ లైట్నింగ్ అక్కడ కనిపించేది వచ్చేసి 911 వచ్చేసి కొరియా ఎమర్జెన్సీ నెంబర్ అండి. సో యూఎస్లో మీకు తెలుసు 911 అని ఉంటుంది, ఇక్కడ 119 రివర్స్లో ఉంది. అండ్ ఫైర్, సేఫ్టీ, అంబులెన్స్ మీకు ఏది కావాలన్నా దే విల్ హెల్ప్ వితిన్ సెకండ్స్లో వచ్చేస్తారు. అండ్ ఎవ్రీ కమ్యూనిటీ దగ్గర ఒక 119 ఆఫీస్ ఉంటుందండి. ఇట్స్ నాట్ లైక్ ఒక పర్టికులర్ ఏరియాకో డిస్టిక్కో కాకుండా ప్రతి కమ్యూనిటీ లివింగ్ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయో, ఇప్పుడు మా ఏరియా ఒక 1000 మందో 2000 మందో 3000 మంది ఉంటే అక్కడ ఒక ఉంటుందండి. సో గ్రీన్ సిగ్నల్ పడింది, పదండి. ముందు మా మిత్రుడు వెళ్తున్నాడు, ఇంకా బ్యాక్ సైడ్ నేను. అండ్ మీకు ఇంకా రియల్ అస్థెటిక్ వైబ్ రావడానికండి ఇవి కొన్ని వాయిస్ ఓవర్ చేస్తున్నాను నేను. బట్ నెక్స్ట్ వీడియోస్లో మీకు ఖచ్చితంగా కెమెరాతో పాటు మైక్ కూడా పెట్టుకొని ఆ రియల్ వైబ్, రియల్ వ్యూస్ నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. అంటే రియల్ మ్యూజిక్ ఇచ్చి, సో దట్ యూ కెన్ ఫీల్ ఇట్ మోర్ రియలిస్టిక్ అండ్ యూ కుడ్ ఫీల్ ద గుడ్ వైబ్. సో మేము ఇక్కడ నుంచి ఆ లాస్ట్ కొండల వైపు వెళ్దాం అనుకున్నామండి. సో లోకల్ ఏరియా మ్యాప్. సో అక్కడ మీకు కనిపిస్తుంది కదా కొండలు, ఆ కొండల వరకు వెళ్దామని ఫిక్స్ అయ్యాము. ఇంకా వీ హ్యావ్ స్టార్టెడ్ బై సైక్లింగ్. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇది సెజ్ ఏరియా అండి, అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్ అనొచ్చు, లేదు అంటే సమ్ ఇండస్ట్రియల్ జోన్ అనొచ్చు. సో మనకి టీఎస్ఐసి అని లేదంటే పిఎస్ఐసి అని అట్లా ఉంటాయి కదా ఇండస్ట్రియల్ జోన్స్, కన్స్ట్రక్షన్స్ కంపెనీస్ చాలా. సో ఆ విధంగా. అండ్ ఇక్కడ మనకి సియు అనే స్టోర్ ఉంది. సియు 7-Eleven ఇవి కన్వీనియంట్ స్టోర్స్ అండి. మ్యాక్సిమం మీరు సింగపూర్లో కానీ సౌత్ ఈస్ట్ ఏషియాలో చాలా వరకు ఇవి కనిపిస్తాయి. అంటే మన లోకల్ షాప్స్ లాగా బేసిక్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయండి మనకి, జ్యూసెస్ కానీ బిస్కెట్స్, చాక్లెట్స్ అట్లాంటివి. సో చూస్తే ఒక పిల్లి కనిపించింది, అది మేము చూసి ఇంకా పరిగెత్తింది స్పీడ్లో, ఆ కంపెనీలోకి వెళ్ళిపోయింది నల్ల పిల్లి. సో కొరియాలో పెట్స్కి చాలా బాగా ప్రిఫరెన్స్ ఉంటుందండి. అండ్ మీరు చెప్తే షాక్ అవుతారు. నేను ఒకసారి డైసోకి వెళ్ళా, అక్కడ బట్టలు చూస్తుంటే ఇదేంటి చిన్నపిల్లల బట్టలు ఇంత క్యూట్ ఉన్నాయి అని అనుకున్నా. కానీ క్లియర్గా చూస్తే కుక్కల బట్టలు అండి. కుక్క పిల్లలకి, డిఫరెంట్ బ్రీడ్స్ ఆఫ్ డాగ్స్కి అద్దాలు, స్పెట్స్. అబ్బో, అది ఎప్పుడైనా ఒక వ్లాగ్ చేస్తా, మీరు సర్ప్రైజ్ అవుతారు, ఏంటి కుక్కలకి ఇంత డీటెయిలింగ్గా అనుకుంటారు. కానీ కొరియాలో కుక్కల లైఫ్ పీస్ఫుల్ అండి. అంటే పెట్ డాగ్స్ ఓనర్స్ కన్నా రిచ్గా బతుకుతాయి అనమాట. ఏసీ కార్ ఉంటుంది, ట్రాలీ ఉంటుంది. మీరు ఇందాక ఊరి మాటకి వెళ్ళేటప్పుడు ఒక వీడియోలో చూసి ఉంటారు కదా, ఆ ట్రాలీలో కుక్క పిల్ల ఉంది అనమాట. అంటే వాళ్ళు కుక్కలు నడవవు అనమాట, కుక్కలని ట్రాలీలో తీసుకెళ్తారు. అంటే మన చిన్నపిల్లల్ని ఎట్లా క్రెడిల్ దాంట్లో తీసుకెళ్తావో ఆ విధంగా. అంటే అండ్ మెట్రోలో కూడా అక్కడిక్కడ చాలా వీడియోస్ నా దగ్గర ఉన్నాయి. అవి ఐ ట్రై టు కంపైల్ దోస్. అంటే ఒక లావిష్ లైఫ్ ఉంటుంది అనమాట. వాటికి ఫుడ్, వాటర్, డాక్టరు, ఎమర్జెన్సీ అన్నీ. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, సౌత్ కొరియాలో కుక్క లైఫ్ చాలా రిచ్గా ఉందిరా బాబు ప్రతిదానికంటే అని అనిపిస్తుంది. సో వీ హ్యావ్ స్టార్టెడ్ థ్రాట్లింగ్ అండి. అక్కడ వరకు మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకున్నాం, ఎందుకంటే స్టీప్ ఇన్క్లైన్ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడవచ్చు ఈ సైక్లింగ్ ట్రాక్ అనమాట. అంటే సైక్లింగ్ కూడా చేసుకోవచ్చు మీరు, లేదు అని అంటే వాక్ ట్రాక్ కూడా చేసుకోవచ్చు. ఈ వాటర్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుందని నేను అనుకున్నానండి, బట్ లేదు, ఆ కొండల పైనుంచి ఇంకా వాటర్ వస్తుంది అనుకుంటా. సో ఆ కొండల పైనుంచి ఇట్లా వచ్చి ఫ్లో వచ్చి మళ్ళీ ఇది ఒక 10-12 కిలోమీటర్ స్ట్రెచ్ ఉంటుందండి. ఇట్లాంటి కమ్యూనిటీస్ అన్నీ దాటుకొని మళ్ళీ లాస్ట్లో సముద్రంలో వెళ్ళి మిక్స్ అయిపోతుంది అనమాట. సో మీరు అక్కడ చూడొచ్చు చిన్న చిన్న చేపలు తిరుగుతున్నాయి. నాకు ఐడియా లేదు మీకు క్లారిటీగా కనిపిస్తుందా. అండ్ ఇది వచ్చేసి ఒక పబ్లిక్ పార్క్ అనమాట. ఎవ్రీ కమ్యూనిటీకి ఖచ్చితంగా పార్క్ ఉంటుందండి. అంటే అపార్ట్మెంట్స్ ఉంటే అపార్ట్మెంట్లో ఖచ్చితంగా పార్క్ ఉండాలి, ఓపెన్ జిమ్ లాంటిది ఉండాలి. అది మేబీ గవర్నమెంట్ రూల్. అంటే మన ఇండియాలో హైదరాబాద్లో కూడా సిమిలర్ ఉంటుంది, బట్ మోస్ట్లీ దాన్ని ఓవర్సీ చేసేస్తారు. అంటే దాన్ని పట్టించుకోరు, ఎందుకంటే గవర్నమెంట్కి దాన్ని లీజ్ లాగా ఇచ్చేసి అక్కడ పార్క్ డెవలప్ చేయాల్సి వస్తుంది. బట్ కొరియాలో చాలా స్ట్రింజెంట్ అండి. ఖచ్చితంగా పబ్లిక్ పార్క్ ఉండాలి ఆ కమ్యూనిటీకి, అండ్ వాకింగ్ ట్రాక్ ఉండాలి, జిమ్ ఉండాలి, సైక్లింగ్ ట్రాక్ ఉండాలండి. దీసారి మీరు ఏ కమ్యూనిటీకి వెళ్ళినా ఖచ్చితంగా మీకు ఇవి కనిపిస్తాయి. అంటే నేను ఉండే బూసాన్లో కాకుండా గిమ్హేలో కానీ, డేగులో కానీ, డాజన్లో కానీ, సియోల్లో కానీ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు బ్యూటిఫుల్గా ఎంత అస్థెటిక్గా ఉంది ఆ కొండల మధ్యలో కంపెనీస్ అండి.
అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే అసలు ఎలక్ట్రికల్ కనెక్టివిటీ ఏ విధంగా ఇచ్చారు చూడండి. మీరు అక్కడ పైన చూస్తే ఒక చిన్న స్తంభంలాగా అనిపిస్తుందండి, పెద్ద టవర్. ఆ టవర్ నుంచి ఇంకో టవర్ వరకు లైక్ కనెక్టివిటీ, ఎలక్ట్రికల్ కనెక్టివిటీ ఇచ్చారండి. ఇంజనీరింగ్ వెరీ ఎక్సైటెడ్. టవర్ లాగా కనిపిస్తుంది. టవర్ నుంచి ఇంకో టవర్ నాకు తెలిసి మీకు అక్కడ చిన్న బాల్స్ లాగా కనిపిస్తున్నాయండి. సో దట్ ఆర్ ద కేబుల్ లాంటి హై టెన్షన్ కేబుల్స్ అంటే మనం అక్కడ నుంచి ఆ మౌంట్ కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి ఈ మౌంట్ మన అక్కడి నుంచి ఆ మౌంట్ డిఫికల్టీ ఎంత హార్డ్ ఇక్కడ వీళ్ళ టెక్నాలజీ కానీ వీళ్ళ ఆలోచించే విధానం కానీ అసలు ఎంత డిఫికల్టీ ఉంటే అంత బెస్ట్ సొల్యూషన్ తీసుకుంటారు. సో ఆల్మోస్ట్ బిల్డింగ్స్ వచ్చేసి 40 మెంబర్స్ సైక్లింగ్ అంటే దిస్ కనెక్ట్ టు హైవే ఇక్కడే ఇది మా కమ్యూనిటీ నుంచి మేబీ 10-15 కిలోమీటర్స్ ముందుకు వచ్చేసింది. సో ఈ గ్రీన్ కలర్ వచ్చేసి సైక్లింగ్ ట్రాక్ ఇక్కడ చేసుకోవచ్చు. నాకు తెలిసి ఈ ఏరియా కూడా ఒకప్పుడు కొండ అనుకుంటాను, అండ్ దీన్ని ఇప్పుడు డెవలప్ చేస్తున్నారు ఇండస్ట్రియల్గా. సర్లే అని చెప్పి ఇంకా డెడ్ ఎండ్కి వచ్చాను కదా, పైకి వెళ్ళి చూద్దాం ఏముంది అని చెప్పి ఇంకా నేను మా మిత్రుడు పైకి వెళ్ళడం జరిగింది. కొండలలో ఏమవుతుందంటే యాక్చువల్గా ల్యాండ్ స్లైడ్స్ అవుతుంటాయి, కొండ చర్యలు విరిగి పడిపోతుంటాయి. సో అట్లాంటివన్నీ తట్టుకోవడానికి ఇట్లాంటి కాంక్రీట్ స్లాబ్స్ వేశారండి. అంటే కాంక్రీట్ ఇంత ఎక్స్పెన్సివ్, అసలు అంత పెద్ద కొండకు ఇంత కాంక్రీట్ వేయాలంటే అసలు ఎన్ని డబ్బులు ఖర్చు అవుతుందో కెనాట్ ఇమాజిన్ అండి. ఇవన్నీ ప్రీకాస్ట్ కాంక్రీట్ అయినా వెరీ ఎక్స్పెన్సివ్, అండ్ సిమెంట్ కలపాలి, స్టీల్ ఉండాలి అట్లా. ఎందుకంటే ఇంత ఎస్టాబ్లిష్మెంట్ని ఇంత పెద్ద కొండకి మీరు చూడొచ్చు, అక్కడ పైన కొండ వరకు కూడా మొత్తం కాంక్రీట్ వేశారు. ఇంకా దానిపైన కొండకు అంత కాంక్రీట్ వేశారు. ఇన్ని బ్లాక్స్ కట్టాలి అంటే అసలు ఎంత డబ్బులు అవుతాయండి, నాట్ ఇమాజిన్. అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే కొడియాలండి, మీరు చూడొచ్చు ఇక్కడ ప్రతి చెట్టు ఉంది కదా, ప్రతి చెట్టుకు ఒక వుడెన్ కవరేజ్ ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడ విపరీతమైన గాలిలు వస్తున్నాయి. నేను ఉండేది సౌత్ బూస్ అన్నమాట, కోస్టల్ ఏరియా. సో ఒక్కొక్కసారి చాలా హై విండ్స్ వస్తాయి అనమాట, ఒక 30 కిలోమీటర్స్ పర్ అవర్, 50 కిలోమీటర్స్ పర్ అవర్. సో అప్పుడు చెట్లు విరిగిపోకుండా వెళ్ళిపోకుండా ఈ చిన్న సైజ్ చెట్లకి ఇట్లా పెట్టారు, పెద్ద చెట్లకి ఇంకా ఒక ఫోన్ లాగా పెట్టేస్తారు కంప్లీట్గా అందరూ ఊగకుండా. సో దట్ ఇట్ ఈస్ స్టేబుల్. అంత డీటెయిలింగ్ ప్రతి ఒక్క చెట్టుకు చేయాలంటే అసలు ఎంత ఓపిక ఉండాలి, ఎంత ఆలోచన ఉండాలి. దట్ మేక్స్ మీ థింక్ అనమాట. ఇక్కడ కూడా చూడొచ్చు మీరు, ఇంత పెద్ద కొండకి ఇంత కాంక్రీట్ అవన్నీ స్లాబ్ వేసారండి. అసలు ఇంత ఇక్కడ కింది నుంచి పై వరకు ఇమాజిన్ అంత డిసిప్లిన్తో పని చేయగలుగుతారా అనిపిస్తుంది. అండ్ మీరు చూడొచ్చు ఎంత నీట్గా ఉంది రోడ్ కానీ ఇక్కడ. ఈవెన్ దో ఇట్ ఈస్ న్యూలీ బిల్డ్, ఇంకా మీరు ఒక 10 years తర్వాత వచ్చి చూసినా కూడా ఇట్లాగే ఉంటుందండి. అంత మెయింటెనెన్స్ ఉంటుంది, అంత డిసిప్లిన్గా, అంత నీట్గా అది బిల్డ్ ఎస్టాబ్లిష్ చేస్తారనమాట. సో ఇది కొత్తగా గీజా గ్లోబల్ అనే ఏరియా ఇచ్చారనుకుంటుంది దీన్ని. సో ప్రతి ఒక్క రోడ్ గవర్నమెంట్లో రిజిస్టర్ అయి ఉంటుందండి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే వీసాస్ కానీ అప్లై చేసినప్పుడు మీరు ఎక్కడ స్టే చేస్తున్నారనడానికి మీరు అడ్రస్ ఇన్పుట్ చేయాలి. ఆ సర్చ్లో ఆ గవర్నమెంట్ వీసా పోర్టల్లో మీరు ఏ రోడ్లో ఉంటున్నారన్నది మొత్తం కొరియా రోడ్స్ అన్నీ గవర్నమెంట్లో రిజిస్టర్ అయి ఉంటాయండి. సో యూ కెనాట్ స్కిప్, అంటే ఎక్కడో సందులో ఉన్నా ఇక్కడ ఉన్నా కాకుండా ఆ రోడ్ మీ ఇంటికి ముందు ఏ స్ట్రీట్ ఉంది, ఏ రోడ్ ఉంది, ఆ ప్రతి ఒక్క డీటెయిల్ ఎంట్రీ ఉంటుంది. దట్ ఈస్ అనదర్ షాప్ ఉంటుంది. మీరు చూడొచ్చు ఇక్కడ 1, 2, 3 అక్కడున్న రోడ్స్, అక్కడున్న చెట్లు, ప్రతి ఒక్క చెట్టుకి ఇంత డీటెయిలింగ్ ఇచ్చారండి. అంటే మీరు అనుకుంటుండొచ్చు ఇది కొత్త కదా, ఇప్పుడే ఉంటుంది, 1 week 10 days. మీరు 10 years 15-20 years తర్వాత కూడా చూడండి అట్లే ఉంటుంది. ఒకవేళ చెట్టు పెద్దగా అయిపోతే ఈ రూట్స్ని, ఈ సైజెస్ని ఇంకా పెంచేస్తారండి. సో అంత అట్మోస్ట్ కేర్ తీసుకుంటారు కొరియాలో. అండ్ సిటిజన్స్ ప్లస్ గవర్నమెంట్ మ్యూచువల్గా చాలా డిసిప్లిన్గా ఉంటారండి. అండ్
ఎక్కువగా కనిపించరు. అండ్ ప్రతి కమ్యూనిటీకి ఒక ఫైర్ స్టేషన్, ఇందాక మీకు చూపించింది 119, అండ్ ఒక పోలీస్ స్టేషన్, ఒక పోస్ట్ సర్వీస్ ఉంటుందండి. అంటే కమ్యూనిటీ స్ట్రెంత్ని బట్టి మరీ చిన్న ఏరియాలో ఉండదు, బట్ రెసిడెన్స్ ఆఫీస్ మాత్రం ప్రతి ఏరియాలో ఉంటుందండి. ఎందుకంటే అక్కడ వాళ్ళకి వాటర్ బిల్లింగ్ కానీ ఇంకేదైనా కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉన్నా, లేదా ఇంకా వాళ్ళ పెన్షన్ గురించి ఏదైనా ప్రాబ్లం ఉన్నా, అమౌంట్ ఏదైనా రీఫండ్ రావాలన్నా అక్కడ ప్రతి ఒక్కటి సాల్వ్ అయిపోతుంది అన్నమాట. సో ఇది ఈ విధంగా ప్లాటింగ్ చేస్తారండి. ఇది ఒక 1 ప్లాట్ అండ్ అక్కడ ఒక 1 ప్లాట్. సో ఒకప్పుడు ఈ ఏరియా కూడా ఆ కొండలాగా ఉండేదేమో, దాని అంతా డిస్మాండిల్ చేసి డ్యూ టు ఇంక్రీజింగ్ పాపులేషన్ ఆర్ అర్బనైజేషన్ ఇట్లా ఈ విధంగా ప్లాట్ చేస్తారండి. అండ్ ఈ ప్లాట్ మనకు తెలిసి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు అలాట్ చేస్తారు ఎవరికి ఎంత ఏంటి అని, మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న దాన్ని బట్టి అండ్ అమౌంట్ తీసుకుంటారు, అట్లా సంథింగ్ ఉంటుందండి. కొన్నిసార్లు గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్కి అయితే గవర్నమెంట్ ఫ్రీగా అలాట్ చేసేది. సో చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా, ఎంత కొండలు ఉన్నా కూడా ఆ కొండల మధ్య ఎంత ఇన్క్లినేషన్ ఉన్నా కూడా రోడ్స్ కానివ్వండి, ఆ పైప్ లైన్ కనెక్టివిటీ కానివ్వండి, డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి చాలా వెల్ ఎస్టాబ్లిష్ చేశారండి. అండ్ ఇదంతా ఏదో మనం చేయాలనుకుంటే పాసిబుల్ కాదండి, అండ్ చాలా ఇంజనీరింగ్ ఉండాలి అండి. అండ్ ఇక్కడే మనకి కీ రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్నది అర్థమవుతుంది, అంటే చదువు ఎంత ఇంపార్టెంట్ లైఫ్లో అన్నది. ఎందుకంటే మీరు ఏదో ఇట్లా చేసేసారు, ఇట్లా పెట్టేశారని కాదండి, ప్రతి ఒక్క స్ట్రక్చర్ నిలబడాలన్నా, ప్రతి ఒక్క డ్రైనేజ్ సిస్టమ్, దాని వాటర్ కనెక్టివిటీ, కింది నుంచి వాటర్ పైకి పంపాలన్నా, పైనుంచి కిందికి గ్రావిటీ ద్వారా పంపాలన్నా, ప్రతి ఒక్కటి క్లియర్ కట్గా ఎవ్రీ డీటెయిల్డ్ ఇంజనీరింగ్ స్ట్రక్చర్ ఉండాలండి. అండ్ అందులో నాకు కొరియాలో ఇది చాలా ఆస్పైరింగ్ అనిపిస్తుంది. అండ్ అక్కడ మా ఫ్రెండ్ అక్కడే ఉండిపోయాడు, ఇంకా నేను ఎగ్జాస్ట్ అయిపోయాడు. ఇంకా పైకి వెళ్దాం అనుకున్నాం కానీ లేదు, నేను కొంచెం ఎగ్జాస్ట్ అయిపోయా, నేను నడవలేను అని అన్నాడు. సో చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది వ్యూ, కొండల మధ్య ఒక ప్రపంచం. సో మేము ఆ రోడ్ అదంతా హైవేకి వెళ్తుంది కాబట్టి ఇంకా డెడ్ ఎండ్కి వచ్చేసామండి. సో మీరు అక్కడ చూడొచ్చు, అక్కడ అపార్ట్మెంట్స్ కనిపిస్తున్నాయి కదండి, అక్కడ నుంచి మేము స్టార్ట్ అయ్యాం. మా ఏరియా అది మా కమ్యూనిటీ లివింగ్ ఏరియా. అక్కడ నుంచి ఇక్కడ వరకు సైక్లింగ్ చేసుకుంటూ వచ్చాము ఈ చిన్న రోడ్స్ నుంచి. బట్ ఇట్ వాజ్ వెరీ ఇన్స్పైరింగ్ అండ్ ఆ టాప్ నుంచి వ్యూ చూస్తుంటే ఇట్ వాజ్ వెరీ అమేజింగ్ అండి. ఆ చిన్న చిన్న రోడ్స్ అక్కడ కనిపిస్తున్నాయి కదా, ఆ రోడ్స్ నుంచి మేము సైకిల్ చేసుకుంటూ ఇక్కడ వరకు వచ్చాం. సో వచ్చేటప్పుడు కొంచెం ఇబ్బంది అయింది, అయితే ఐ గెస్ ఇది కొంచెం టాప్లో ఉంది కాబట్టి వెళ్ళేటప్పుడు ఇంకా సైకిల్ ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా చాలా ఈజీగా మొమెంటంతో వెళ్ళిపోద్దేమో. సో దట్స్ ఇట్ అండి. ఇంకా ఈ ఏరియా నాకు చాలా బాగా నచ్చింది. మేబీ ఆ కొండపైకి ఎక్కి అలా 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 ఆ పైకి వెళ్దాం అనుకున్నాము, కానీ మా ఫ్రెండ్ ఎగ్జాస్ట్ అయ్యింది కాబట్టి ఇంకా అంత నడవలేమండి, వెళ్ళి ఏదైనా కాఫీ తీసుకుందామని అన్నాడు. సర్లే ఇంకా వెళ్ళి ఇంటికి వెళ్ళి కాఫీ తీసుకుందామని ఫిక్స్ అయ్యామండి. మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ వ్యూ కనిపిస్తుందండి. సో కొరియాలో ఓన్లీ టెక్నాలజీ కాదండి, అంటే బిగ్ బిగ్ స్కై స్క్రేపర్స్ కాదు, ప్రశాంతమైన జీవితం ఉంటుంది. ఇంకా నేను ఫ్యూచర్ వీడియోస్లో మన మార్కెట్స్ కానీ లోకల్ అగ్రికల్చరల్ విలేజెస్ కానీ ఏ విధంగా ఉంటాయి అన్నది మీకు ఖచ్చితంగా చూపిస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు వాల్యూ అడిషన్ అవుతుంది. ప్రపంచం గురించి మనం తెలుసుకుంటున్నాము, జీవనశైలి ఎట్లా ఉంది తెలుసుకుంటున్నాము, నాగరికత ఎట్లా ఉంది తెలుసుకుంటున్నాము అని అనిపించినప్పుడు ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే యాజ్ అ రీసెర్చర్ నాకు టైం అన్నది చాలా వాల్యుబుల్ అండి. సో ఆ టైం నుంచి కూడా నేను కొంచెం టైం తీసుకొని, అంటే నా యాస్పిరేషన్ ఏంటంటే కొంచెం చూపించాలి, తెలుగు వాళ్ళకి చూపించాలి, వాళ్ళు కూడా తెలియాలి కొరియా ఏంటి అని. ఎందుకంటే కొరియా ఇస్ అండ్ వెరీ లిటిల్లీ ఎక్స్ప్లోర్డ్ అండి, చాలా అండర్ రేటెడ్ నా నాలెడ్జ్ వరకు. అయితే సింగపూర్, జపాన్, చైనా చాలా మీకు వీడియోస్ దొరుకుతాయి, కానీ సౌత్ కొరియాది చాలా లిమిటెడ్గా ఉంటాయి, అందులో తెలుగులో చాలా తక్కువ అండి. సో మేము రిటర్న్ అయిపోయాము, వెళ్తూ ఇంకా కొంచెం ఆయాసం వస్తే లోకల్ పార్క్లో హాల్ట్ అయ్యామండి. అండ్ మీరు చూడొచ్చు లోకల్ పార్క్ కూడా మీకు చూపించడానికి నాకు ఒక కంటెంట్ అనుకోండి. సి హౌ వెల్ నీట్లీ మెయింటైన్ అంటే గవర్నమెంట్ విల్ మెయింటైన్ దిస్. అక్కడ ఒక ఓపెన్ జిమ్, ఒక బాస్కెట్బాల్ కోర్ట్, అండ్ ఇక్కడ ఇది ఈ ఏరియా కమ్యూనిటీ వాళ్ళకండి. మా ఏరియా కమ్యూనిటీలో కూడా వీ హ్యావ్ ఫుట్బాల్ కోర్ట్ ఉందండి, వాలీబాల్ కోర్ట్ ఉంది, బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంది, అండ్ జిమ్ ఉంది, ఓపెన్ జిమ్ ఉంది. అండ్ అక్కడ వాష్రూమ్, టాయిలెట్స్ అన్నీ చాలా నీట్ మెయింటైన్ అండి, చిన్నపిల్లల కోసం అంటే కొంచెం వాటర్ పార్క్ లాగా. సో మా ఏరియాలో కూడా ఉంది, సమ్మర్లో వాటర్ పార్క్ కూడా ఉంటుంది, ప్లస్ వింటర్ పార్క్స్ కూడా ఉంటాయండి.
లోకల్ పిల్లలకి కానీ కమ్యూనిటీలో కానీ వాళ్ళకి, అండ్ ఎవ్రీబడి కెన్ కమ్ అండ్ ఎంజాయ్. సో ఇంటికి వచ్చేసామండి. ఇంకెళ్ళి సైక్లింగ్ చేద్దామని అనుకున్నాం. బట్ ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ సైక్లింగ్ కాఫీ తాగుదాం అనుకున్నాం. బట్ ఇక్కడ మీకు ఇంట్రెస్టింగ్ చూపిస్తానండి. చూసారు కదా ఇట్లా స్టూడియో అపార్ట్మెంట్స్ ఏ విధంగా అయితే ఉంటాయో, అందు మధ్యలో ఓపెన్ ప్లాట్స్ ఉంటే చాలా వరకు కొంతమంది వాళ్ళు ఫార్మింగ్ చేస్తారండి. ఇక్కడ చూడొచ్చు మీరు మిరపకాయలు, బెండకాయలు, టమాటాలు, ఇట్లా లోకల్ గ్రాసరీస్ అండ్ కొన్ని లోకల్ స్టోర్స్లో అమ్ముతారు, అండ్ కొన్ని లోకల్ వాళ్ళ ఇంటి వరకు వాడుకుంటారండి. అండ్ ఇది ఒకటి నాకు బాగా నచ్చింది అనమాట కొరియాలో. అండ్ చాలా వరకు డెడికేటెడ్తో చేస్తారండి. అండ్ డ్రిప్ సిస్టమ్ పెట్టేసుకుంటారు. ఈ చిన్న కన్స్ట్రక్షన్ హౌస్ సైట్ అది, బట్ అందులో కూడా ఆపర్చునిటీ దొరికినప్పుడు వాళ్ళు వదలరు. చూడొచ్చు మీరు టమాటా, అది వంకాయల చెట్లు అనుకుంటా, అండ్ చిల్లీ అండ్ మన మిరపకాయలు, క్యాబేజీ ఆ సీజన్ని బట్టి వాళ్ళు పండిస్తారండి. సో అదొకటి నాకు చాలా బాగా అనిపించింది. అండ్ మార్ట్కి వచ్చేసాం, కొంచెం కాఫీ తీసుకొని తాగేసి మార్ట్కి వచ్చామండి. అండ్ మీరు చూడొచ్చు ఒక పుచ్చకాయ ఎంత ఉంది అంటే, అండ్ తర్బూజా అంటారు హైదరాబాద్లో, ఆంధ్రాలో పుచ్చకాయ అంటారు అనుకుంటా, 29,800 అండి. అంటే దాదాపు 30,000 కొరియన్ వాను, 30,000 అంటే దాదాపు 1,800 అండి. 30,000 అంటే ఒక్క పుచ్చకాయ నేను సౌత్ కొరియాలో కొనాలి అంటే 2,000 రూపాయలు. అండ్ ఈ 2 యాపిళ్ళు కలిసి దగ్గర దగ్గర 6,000 కొరియన్ వాన్స్ అండి. అంటే దగ్గర దగ్గర 360 రూపాయలు. సో అది అంటే నేను ఎక్స్పెన్సివ్ అది అని చెప్పట్లేదండి, బట్ ప్యారిటీ ఉంటుంది కదా, సో పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అంటారు దాన్ని. సో ఆ దేశాలలో వాళ్ళ బేసిక్ ఇన్కమ్ని బట్టి ఆ విధంగా ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు మామిడి పండ్లు, ఫ్రూట్స్, గ్రేప్స్, యాపిల్స్, బనానాస్ అట్లా. సో ఈ బనానా వచ్చేసి, ఈ గ్రేప్స్ వచ్చేసి దగ్గర దగ్గర అంతే అండి, దగ్గర క్లోజ్ టు 600 రూపాయలు. సో ఆ విధంగా అండి మా వీకెండ్ అట్లా అయ్యింది. షాపింగ్ చేసి పుచ్చకాయని అట్లా కవర్లో కాకుండా అట్లా థ్రెడ్స్తో ఇస్తారండి, అదొక ఇంట్రెస్టింగ్ అప్లికేషన్ మళ్ళీ. సో తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళి పుచ్చకాయ కట్ చేసుకున్నాము, పీస్ఫుల్గా తినేసాము. అండ్ ఈ విధంగా మా సండే ఎండ్ అయింది. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మీకు నచ్చిన వాళ్ళతో షేర్ చేయండి. అండ్ ఇంట్రెస్టింగ్ కొరియన్ ఎస్థెటిక్ వ్లాగ్స్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.